ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బీహార్ రాష్ట్రం కంటే దిగజారిపోయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నీతి ఆయోగ్ పై విలేకరుల సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వైసీపీ పాలనలో పూర్తిగా దిగజారిపోయిందని, దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే తన బాధ్యత అని విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంతేకాకుండా సూపర్ 6 అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాల విషయమై చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోదు అని, అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేనందున కాస్త ఆలస్యం అవ్వచ్చని, ప్రజలకు అబద్ధాలు చెప్పలేకే నిజాలు చెబుతూ ఉన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయని, అయితే వాటిని అభివృద్ధి పనులకు మాత్రమే ఉపయోగిస్తాము అని, సంక్షేమ పథకాల వైపై మళ్లించే ఉద్దేశం తమకు లేదు అని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం నుంచి 15,000 కోట్లు వచ్చాయని, అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లు వచ్చాయని, జాతీయ ప్రాజెక్టు పోలవరంకు సుమారుగా 12,000 కోట్ల రూపాయలు వచ్చాయని, వాటి ద్వారా అభివృద్ధి పనులు చేపట్టి అభివృద్ధి పనుల ద్వారా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి పరిస్థితులలో సంక్షేమ పథకాల విషయాలలో దిగులు చెందాల్సిన అవసరం లేదని, మేము కూడా వాటి అమలు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. సంపద సృష్టించి వాటి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ పై విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు.